తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మృతి తర్వాత అన్నాడీఎంకేలో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. శశికళ ముఖ్యమంత్రి పదవి చేపట్టబోవడాన్ని పార్టీలో కొందరు బాహాటంగానే వ్యతిరేకించగా, ఇన్నాళ్లు విధేయత చాటుతూ వచ్చిన ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆమెపై హఠాత్తుగా తిరుగుబాటు చేశారు. జయలలిత అనారోగ్యంతో ఉన్నప్పుడు తానే ముఖ్యమంత్రి కావాలని చెప్పారన్న సెల్వం, ఆమె మృతి తర్వాత శశికళ వర్గం తనను అవమానాలకు గురిచేసి బలవంతంగా రాజీనామా చేయించిందని ఆరోపించారు. శశికళ ముఖ్యమంత్రి కావడాన్ని రాష్ట్ర ప్రజలు అంగీకరించడం లేదన్న ఆయన, ప్రజలు కోరితే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని ప్రకటించారు. జయలలిత మృతి తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టి రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశికళకు మార్గం సుగమం చేస్తూ పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం మంగళవారం ఒక్కసారిగా ఆమెపై తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. మొదట చెన్నై మెరీనా బీచ్లో జయలలిత సమాధి వద్ద నివాళి అర్పించి 40 నిమిషాల పాటు అక్కడే కూర్చొని ధ్యానం చేసిన పన్నీర్ సెల్వం తరువాత మీడియాతో మాట్లాడారు. అంతరాత్మ ప్రబోధం మేరకే అమ్మ స్మృతివనం వద్దకు వచ్చానన్న ఆయన, దేశ ప్రజలు, పార్టీ కార్యకర్తలకు కొన్ని నిజాలు చెబుతానంటూ బాంబు పేల్చారు. పార్టీలో జరుగుతున్న పరిణామాల్ని ప్రజలకు వివరించాలని జయలలిత ఆత్మ తనను ముందుకు నడిపించిందని చెప్పిన సెల్వం, మొదట తాను ముఖ్యమంత్రి పదవిపై ఆసక్తి చూపలేదని చెప్పారు. ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ పేరు, సీఎంగా తన పేరును జయలలితే సూచించినట్లు వివరించిన ఆయన, సీఎం పదవి చేపట్టకపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుందని ముఖ్యనేతలు చెప్పినందునే ఆ బాధ్యతలు చేపట్టానని పేర్కొన్నారు. జయలలిత చూపిన బాటలో సక్రమంగానే పనిచేశారని తెలిపారు. వార్దా తుపాను కారణంగా తలెత్తిన పరిస్థితుల్ని సమర్థంగా ఎదుర్కోవటం వల్ల తన ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్న సెల్వం, ఇది శశికళ వర్గానికి ఇబ్బందికరంగా మారిందని ఆరోపించారు. கட்சியினுடைய சீனியர்கள் என்னை உட்கார வைத்துக் கொண்டு இந்த பதவிக்கும் தொண்டர்களும் மிகப்பெரிய அதிருப்தியில் வருத்தத்தில் இருக்கிறார்கள். அம்மாவுடைய வீட்டில் சென்ற அங்கே அமைச்சர்கள், தலைமை கழக நிர்வாகிகள் அவர்கள் முதலமைச்சராக வருவதற்கு நீங்கள் தான் அதற்கு ஏற்பாடு செய்ய வேண்டும் என்று சொன்னார்கள். சட்டமன்ற உறுப்பினர்கள் கூட்டம் கூட்டப்பட்டது எனக்கு தெரியாது, எதற்காக கூட்டப்பட்டது என்பது தெரியாது. நீங்கள் இதற்கு ஒத்துழைக்கவில்லை என்றால் செயல்பாட்டை மீறுவதாக ஆகும் என்று என்னை கட்டாயப்படுத்தினார்கள். శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిని చేసేందుకు దినకరన్ ప్రయత్నిస్తున్నారని వైద్య మంత్రి విజయభాస్కర్ తనకు చెప్పారని వెల్లడించిన పన్నీర్ సెల్వం, ఈ క్రమంలో సీఎం పదవికి బలవంతంగా రాజీనామా చేయించారని ఆరోపించారు. ஆர்பி உதயகுமார் அந்த மாதிரி பேசினதை என்னுடைய அறைக்கு வந்து கூட்டுறவுத்துறை அமைச்சர் செல்லூர் ராஜ் அவர்கள், என்ன இந்த உதயகுமார் இவளை வந்து சார் ப்ளீஸ் சார் பொறுப்பற்ற தினமா அந்த மாதிரி பேட்டி கொடுத்திருக்கிறாரு. அதற்கு அடுத்த நாள் நாடாளுமன்ற துணை சொல்லுமாறு அவருடைய கடிதத்தின் வாயிலாக அவரும் அதே கருத்தை வலியுறுத்துகிறார். என்னை கட்டாயப்படுத்தியதனால்தான் நான் இந்த ராஜினாவை அங்கே கையப்படுகின்ற ஒரு இக்கட்டான சூழலுக்கு நான் ஆளாக்கப்பட்டேன். நல்ல அடிப்படையில் நான் இன்றைக்கு இந்த கருத்தை இங்கே பதிய வைக்கிறேன். தன்னந்தனியாக நின்று கூட நான் போராடுவேன். ஒட்டுமொத்த செயல்வரும் எண்ணுகிற ஒருவர்தான் கழகத்தினுடைய பொதுச் செயலராக வர வேண்டும். மக்கள் விரும்பினால், இயக்கத்தினுடைய தொண்டர்கள் விரும்பினால், சட்டமன்ற உறுப்பினர்கள் விரும்பினால் அதை செய்வேன். ఈ ప్రకటనతో పన్నీర్ సెల్వం నివాసం ఎదుట సంబరాలు చేసుకున్న మద్దతుదారులు ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారని సంతోషం వ్యక్తం చేశారు.